రామ్ రామ్ ఫ్రెండ్స్. భారతీయులు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన హింగ్లాజ్ మాతా మందిరానికి వెళ్ళవచ్చునా? పాకిస్తాన్ వాళ్ళు బాలోచిస్తాన్కి వెళ్ళాలంటే వీసా తీసుకోవాలా? బాలోచిస్తాన్ ప్రత్యేక దేశం రిపబ్లిక్ ఆఫ్ బాలోచిస్తాన్గా ప్రకటించుకుంది. బాలోచిస్తాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించమని ఐక్యరాజ్య సమితిని భారత్ను కోరింది. ఇదే కొత్త దేశం బాలోచిస్తాన్. పేరు రిపబ్లిక్ ఆఫ్ బాలోచిస్తాన్. బాలోచిస్తాన్ అంటే ఏమిటి? బాలోచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్. సహజ వనరులతో సమృద్ధిగా ఉంది. కానీ ఇక్కడ ప్రజలు దశాబ్దాలుగా ఆర్థిక దోపిడీ, రాజకీయ నిర్లక్ష్యం, మానవ హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాలోచ్ విమోచన సైన్యం BLA అనే సాయుధ సంస్థ బాలోచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంది. మే 9న బాలోచ్ రచయిత మీర్ యార్ బాలోచ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో బలోచిస్తాన్ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించినట్లు పేర్కొన్నారు. భారతదేశంలో బలోచిస్తాన్ రాయబార కార్యాలయం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని, భారత ప్రభుత్వాన్ని అలాగే ఐక్యరాజ్య సమితిని, శాంతి రక్షక దళాలను పంపాలని కోరారు. అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్ నుండి బయటకు వెళ్లిపోవాలని డిమాండ్ కూడా చేశారు. బలోచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. ఇదే అఫీషియల్ బలోచిస్తాన్ జెండా, ఇది అఫీషియల్ ఎంబ్లెమ్ అండ్ రాజధాని క్వెట్టాగా చేసుకుంది. సొంత పార్లమెంట్ ఏర్పాటు చేసుకుంది. అది మాత్రమే కాదు, జాతీయ గీతం కూడా రాసుకున్నారు. వినండి. భారత్లో బాలోచిస్తాన్ ఎంబసీ ఏర్పాటుకు ప్రయత్నం కూడా చేస్తుంది. భారతీయులు బలోచిస్తాన్ వెళ్ళాలి అనుకుంటే వీసా ఆన్ అరైవల్ అంటే అక్కడికి చేరుకోగానే డాక్యుమెంట్ చూసి వీసా ఇస్తారట. బలోచ్ మహిళలకు భవిష్యత్ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ ప్రకటనలకు ఇంతవరకు అధికారికంగా అంతర్జాతీయ గుర్తింపు అయితే లభించలేదు. ప్రస్తుతం మీర్ యార్ బలోచ్ చేసిన ప్రకటన ఒక సింబాలిక్ డిక్లరేషన్గా కనిపిస్తుంది. కానీ అంతర్జాతీయ గుర్తింపు లేకుండా బలోచిస్తాన్ అధికారికంగా స్వతంత్ర దేశంగా ఏర్పాటు సంక్లిష్టమైన ప్రక్రియ. కొత్తగా ఏర్పాటవుతున్న స్వతంత్ర బలూచిస్తాన్ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్కడి నుంచి ఒక వర్గమేమో మోదీ గారిని ప్రధానిగా అంగీకరిస్తూ భారత్లో ఒక రాష్ట్రంగా ఉండాలని, రెండో వర్గమేమో భారత్తో మిత్రదేశంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్ విషయంలో జరిగిన అనుభవం దృష్ట్యా భారత్ ఈ విషయంలో ఆచితూచి అడుగు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందిరా ఖాన్ అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా ప్రత్యేక దేశంలా మారడానికి భారత్ని ఆశ్రయిస్తే మన సైనికులు ఎందరో ప్రాణత్యాగం చేసి పాకిస్తానీ సైనికులతో పోరాడి గెలిచారు. 93,000 పాకిస్తానీ సైనికులను బందీలుగా భారత్ తీసుకొచ్చింది కూడా. వాళ్ళని ముప్పూటలా మేపి పాకిస్తాన్కి తిరిగి అప్పచెప్పింది. దానికి బదులుగా పాకిస్తాన్ చెరలో మగ్గుతున్న మన భారత ఆర్మీ జవాన్లను కనీసం భారత్కి అప్పచెప్పాలని కూడా అడగలేదు 54 మంది. ఆ యుద్ధంలో భారత ఆర్మీ జవాన్లు కూడా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఏమైంది ఇప్పుడు? బద్ద శత్రువుల్లా మారిపోయి పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుంది ఈ రోజున బంగ్లాదేశ్. వీళ్ళ కోసం ప్రాణాలు పెట్టిన భారత్ ఈ రోజున శత్రువు అయిపోయిందా? అక్కడ హిందువులను ఊచకోతకొస్తున్నారు ఈ రోజున. సో బలోచిస్తాన్ విడిపోవాలి, పాక్ ముక్కలవ్వాలి అనేది లక్ష్యం. కానీ కలుపుకోవాలా వద్దా అనే చర్చ మాత్రం ఇంకా తెలియదు మనకి. అండ్ ఎక్కడో ఒక చోట భూటాన్ కూడా మనలో కలవటానికి ఇష్టంగా ఉంది. కలుపుకొని కేంద్రపాలిత ప్రాంతం చేద్దామనే ఆలోచన కూడా ఉంది. బలోచ్ని కూడా అలానే చేయొచ్చు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలా. బలోచిస్తాన్ స్వతంత్రం దేశం అయినా మనలో కలిసిన మనకైతే వాణిజ్యపరంగా చాలా లాభం ఉంటుంది. మనకు చాలా పోర్టులకు డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. లడాక్ POK బలూచిస్తాన్ మీదుగా రోడ్డు వేసుకోవచ్చు. బలోచిస్తాన్లో ఎయిర్పోర్ట్లు కట్టుకోవచ్చు, లేదా కట్టుకోవడానికి మనం సహాయం కూడా చేయొచ్చు. కాకపోతే భౌగోళిక పరముగా చాలా రిస్కులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భారత్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది తేలడానికి కొంత సమయం పడుతుంది. సో బలోచిస్తాన్ డెఫినెట్గా తొందరగా స్వతంత్రం రావాలని, ఒక స్వతంత్ర దేశంగా మారాలని కోరుకుంటున్నా. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రత్యేక దేశం కావాలా, మనతో కలుపుకోవాలా అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జై భారత్, జై హింద్.